హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సోనామార్గ్ అనే ఊరు నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం లడఖ్కి. ఇక్కడ నుంచి మనం అలా పైకి వెళ్తాం అన్నమాట. సోనామార్గ్ నుంచి డైరెక్ట్ మనం లడఖ్కి వెళ్ళిపోతున్నాం. ఇది మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది. బండిది జెండా దొబ్బేశారు సార్. మా ఇండియా జెండా కట్టాం కదా, దీనికి ఇండియా జెండా కూడా దెబ్బేశారు. మరి ఎవరు దెబ్బేశారో తెలీదు. ఇండియా జెండా అయితే లేదు. మరి ఇప్పుడు సార్ ఇండియాలో ఇండియా జెండా దొబ్బాడు సార్. కొన్ని ఇలా తాడుతో కూడా పట్టుకెళ్ళాలి చూపించరా. కొన్ని తాడుతో కూడా వీళ్ళు ఎక్కలేదు, కోసేసి పట్టుకెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్, మా వాడు కూడా రెడీ అయిపోయాడు. ఇది ఆర్మీ బేస్ క్యాంపు. అన్నీ ఇంకా ఆర్మీ వెహికల్స్ ఉన్నాయి. అడుగడికి ఆర్మీ సెక్యూరిటీ ఉంది. మనం వెళ్తున్న దారిలో అయితే ఎక్కడెక్కడే సైన్ బోర్డులు అయితే ఉన్నాయి. మనకు ప్రాబ్లం లేదు. ఒకవేళ రూట్ మిస్ అయినా సరే ఇక్కడ ఆర్మీ సెక్యూరిటీ ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు గైడ్ చేస్తారు ఎటు వెళ్ళాలి ఏంటనేది. బండి ఫుల్ థ్రాటిల్ పట్టుకున్నా 20 మాత్రమే వెళ్తుంది. చూడండి, ఫస్ట్ గేరే, ఇంకా సెకండ్ గేర్ కూడా ఎక్కలేదు. ఫస్ట్ గేర్లోనే ఎక్కినాయి బళ్ళు. పెద్ద బళ్ళు అయితే ఎక్కేస్తాయి కానీ మన బండి మాత్రం ఫస్ట్ గేర్లోనే ఎక్కుతుంది. ఇంకా పైకి ఎక్కాలి. అమ్మ బాబోయ్, కొండల మధ్యన ఈ రోడ్డు చూడండి, ఫుల్ ఎలాగంటే అలాగ ఉండాలి. ఇదే అనుకుంటే ఫ్రెండ్ చెప్పిన రోడ్డు 15 కిలోమీటర్లు ఇలాగే ఉంటుందంట. చూడండి, అలా కూడా లడాక్ నుంచి వచ్చేవాళ్ళే. అచ్చో బాబోయ్, బాగా కొండపైకి అంటే వచ్చేసాం. మనోడేమో ఫస్ట్ గేర్లోనే వెళ్ళాలి. ఇంకా చూడండి కింద, అమ్మ చాలా కిందకంటే ఉంది. వద్దురా బాబు, నువ్వు వారకి మాత్రం వెళ్ళకరే. చూడండి కొండ ఎలాగ ఉందోను. అది ఇది కొండలా లేదు, చెక్కలాగా ఉంది. చెక్కని చెక్కినట్టు. వా, ఇక్కడ ఆఫ్ చేయరు మచ్చా. జోజిల్లా పాస్ ఇదే, ఆఫ్ ఒకసారి. జోజిల్లా పాస్కి అయితే వచ్చాము. కొండలు ఎక్కుతూ ఎక్కుతూ జోజిల్లా పాస్కి అయితే వచ్చాము. ఐ లవ్ జోజిల్లా పాస్ అని ఉంది. ఇక్కడి నుంచి వ్యూ చూస్తే అస్సలు బ్యూటిఫుల్ ఉంది అలా వ్యూ. భైరవా ఎక్కరా భైరవా. అయ్యో బాబోయ్, కిందకి చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఒరే, నువ్వు కిందకి మాత్రం చూడకరయ్యా, అలాగే స్ట్రైట్కి వెళ్ళిపోయి బాబోయ్. నేను మాత్రం ఇటు చూడను, కళ్ళు తిరుగుతున్నాయి. చూడండి ఎంత పైకి అయితే వచ్చాం. అందరూ కూడా హిమాలయాలు పెద్ద బైకులే. ఇక చూడండి, అమ్మో నువ్వు చూడకరా, నువ్వు చూస్తే తర్వాత మనల్ని ఎవడో చూడరా రే. బాబా, ఏమన్నా బ్యూటిఫుల్ వ్యూ ఉందరా. చూడండి, ఇక్కడ ఏం సేఫ్టీ కూడా ఏం లేదు. ఇంకా కిందకి జారామా అక్కడ ఉంటాం, ఇంకేం లేదు. బాగా కొండపైన ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ వాటర్ పడుతున్నారు. మొత్తం ట్రాఫిక్ మొత్తం అయిపోయింది అనకాల. ఇప్పుడు మనం వెళ్తున్న దారంతా కూడా 0 పాయింట్ అని అంటారంట. సో వెనకాల చూడండి, అది మంచు ఉంది కదా. ఒకసారి అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మంచు. సో సంజయ్ గడ్ అయితే బండి అయితే పైన పెట్టేశాడు. కింద అసలు రోడ్లు బాగలేదు. కింద చూడండి, అసలు రోడ్డు బాగలేదు. మన బండి కూడా అసలు నాకు అది తీసుకురావడం ఇష్టం లేదు. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, అంత పైకి. ఇక్కడ చూడండి, మొత్తం టూరిస్టులు అయితే వస్తున్నారు. ఇక్కడ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. గొర్రెలు చూడండి. పొట్టి ఇదా భలేగా ఉన్నది ఇది గొర్రె, చిన్నది. వా, చూడటానికి భలే అయితే ఉంది. ఇప్పుడు మాకు ఒక అన్నయ్యలు అయితే కనిపించారు, తెలుగు వాళ్ళు. సో అన్నయ్యలు ఏమంటున్నారంటే వాళ్ళు లే నుంచే వస్తున్నారంట. లే లదాఖ్లో అసలు మంచే లేదంట, ఫుల్ వేడి అయితే ఉంది. మేమేదో చాలా ఎక్స్పెక్ట్ చేసాము మంచు ఉంటుందని, కానీ అక్కడ అయితే మంచు అయితే లేదంట, ఫుల్ వేడిగా ఉందనేసి అంటున్నారు. సో చూడండి, నేనైతే దగ్గరికి అయితే వెళ్తున్నాను, మీకు కూడా చూపిస్తాను. చూడండి, ఐస్ అబ్బా, చూడండి ఐస్
ఎంత చల్లగా ఉందో. చాలా కూల్గా ఉంది. ఇదంతా ఐస్, పై దాకా ఉంది ఐస్. నేను పైకి ఎక్కుతాను కానీ నా షూ అయితే జారిపోద్ది. ఇప్పుడు నేను అక్కడి నుంచి అయితే వచ్చాను. చాలా ఆవేశంగా అయితే ఉంది. అబ్బా సూపర్ అయితే ఉంది. ఐస్ నుంచి కరిగిన నీరు చూడండి ఎలా వస్తుందో. ఇవి చాలా చల్లగా ఉంటాయి. ఈ వాటరే మళ్ళీ అలాగా మనకు ఆ రివర్లోకి కలుస్తాయి అన్నమాట. అమ్మ ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. సంజీగాడు వెయిటింగ్ చేస్తున్నాడు, వెంకీగాడు. సో వాడు అన్నాడు నెక్స్ట్ స్టాప్లో ఆపొచ్చురా, నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు, చాలా టైం అయిపోతుంది అనేసి అన్నాడు. కానీ నేను ఇది మిస్ చేసుకోవాలని అనిపించలేదు. మళ్ళీ లైఫ్లో వస్తామో లేదో నాకైతే తెలీదు. సో ఈ ప్లేస్ని చూడాలని మాత్రం వచ్చేసా అక్కడైతే. సో ఇప్పుడు నేనైతే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా రాళ్ళు చాలా డేంజరస్ అయితే ఉన్నాయి. పడ్డామంటే ఇంకేం ఉండదు. ఇంకా ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. టీ, కాఫీ, చిప్స్. యు ఆర్ స్టాండింగ్ ఎట్ ద జోజిల్లా పాస్. 11,649 ఫీట్లలో అయితే ఉన్నామన్నమాట. మనమైతే ఇప్పుడు జోజిల్లా పాస్ దగ్గర అయితే ఉన్నాము. 11,649 ఫీట్లు అయితే హైట్లో అయితే ఉన్నాము. ఇది మన సముద్రానికి హైట్ లెవెల్ అన్నమాట ఇది. సో చాలా హ్యాపీ, అనుకున్నది సాధిస్తున్నాము. సో ఇదండి ఇక్కడ పరిస్థితి. సరే ఏంటి మచ్చి, ఏం చెప్పాలి ఏంటి మన వాళ్ళకి? హాయ్ ఫ్రెండ్స్, మేము మొత్తానికి అయితే 11,649 ఫీట్స్లో అయితే వచ్చేసాం. హైట్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కార్గిల్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి కార్గిల్, ఆ తర్వాత ఈ నైట్ అక్కడే స్టే చేస్తాము. తర్వాత లే లదాఖ్ అయితే వెళ్తాము. ఈ హీలు ముక్కుందా హీల్ అంటండి, చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఈ రివర్లో ఉన్నపాటి చిన్నగా అయితే ఉంది. ఓం నమ శివాయ. ఇక్కడ చూడండి ట్యాంకర్లు కూడా ఉన్నాయి. లదాఖ్ నుంచి వస్తున్న వాళ్ళు ఆ శివర్ణం చూడండి, మంచు, ఫుల్ మంచు అన్నమాట. మంచు కొండ, ఇంకా అదంతా వాటర్ కింద వచ్చి ఇక చూడండి ఇలా నదిలాగా అయితే వస్తుంది. మనం ఇప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చాము. బయట పక్క అయితే ఇలా ఉంటుంది. మనం ఆ రోడ్ నుంచి అయితే వచ్చాము. ఎంట్రన్స్ అయితే ఇది. లోపలికి వెళ్ళి చూద్దాం. వార్ మెమోరియల్కి అలా రాగానే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అక్కడ మన ఐడి కార్డ్ అయితే చెక్ చేస్తారు. ఆ తర్వాత మనల్ని లోపలికి అయితే పంపిస్తారు. చూసారా ఇండియన్ ఫ్లాగ్స్. అబ్బా, ఇండియన్ ఫ్లాగ్స్ వస్తుంటే అది ఫైటర్ జెట్. వీర జవాన్ల సభ. ఫైనల్గా అయితే కార్గిల్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ లేక్ అయితే ఉంది. చాలా ఫ్లోటింగ్ అయితే ఉంది. బీభత్సంగా ఉంది ఫ్లోటింగ్. కార్గిల్లో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. లే 225. కార్గిల్ నుంచి లేలా దాకా వెళ్ళే దారిలో ఇంకా నైట్ టైం అయితే అయిపోయింది. ఇంకా మేము స్టే గురించి వెతుకుతుంటే ఇక్కడ ఈ బ్రదర్ అయితే ఉన్నారు. బ్రదర్ తుమారా నామ్ కే? గుజార్ హుస్సేన్. ఇక్కడికి రాగానే మేము స్టే గురించి అడిగాం అనమాట. ఇక్కడ ఎక్కడైనా స్టే ఉంటుందంటే ఈ బ్రదర్ చెప్పారు. అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకోండి, వాళ్ళు ఉన్నది ఖాళీ సైట్ ఒకటి ఉంది, పర్మిషన్ తీసుకోండి వాళ్ళు ఇస్తారు. సో అనేసి అన్ని విషయాలు చెప్పి. కాఫీ కూడా చూడడానికి చాలా బాగుంది.
ప్రస్తుతానికి అయితే ఇక ఛార్జర్లు అన్నీ కూడా అన్నీ ఇచ్చారనమాట. ఇప్పుడు ఛార్జర్లు అవి పెట్టేసుకోండి. ఇప్పుడు మేమైతే అక్కడ బయట పక్కకి వెళ్ళి క్యాంప్ అయితే వేసుకోవాలి. కార్గిల్ నుంచి లదాఖ్ వెళ్ళడానికి, లదాఖ్ 30 కిలోమీటర్ల దూరంలో ఉందనక ఇక్కడ ఒక ఐ లవ్ బ్రో అని ఉంది. ఈ బ్రో అనే మాటకి నేను తర్వాత చెప్తాను. ఇక్కడైతే చూడండి లదాఖ్ బంగీ జంపింగ్ అన్నమాట. సో ఇది 10 గంటలకే ఓపెన్ చేస్తారు, మార్నింగ్ 7 గంటలకల్లా క్లోజ్ చేస్తారు. మేము ఇలా ఒక కింద నుంచి ఇలా పైకెక్కుతూ వస్తాయి. ఈ వ్యూ పాయింట్ అయితే పడ్డది. అయితే ఐ లవ్ బ్రో అంటే చూడండి ఇక్కడ బ్రో అనే మాట బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. సో ఈ బ్రో అనే మాట మేము వస్తుంటే హైవేలో చిన్న చిన్న బోర్డులు పెట్టి బ్రో కేర్ఫుల్గా వెళ్ళండి, బ్రో టర్నింగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా రాశారన్నమాట. బ్రో అంటే మనం ఏమైనా బ్రో అంటున్నారేమో అనుకున్నాను, కానీ ఫుల్ మీనింగ్ ఇదని ఇప్పుడే వెంకీ చెప్తున్నాడు అనమాట. బ్రో అంటే మీనింగ్ బార్డర్ రోడ్స్ అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడి నుంచి ఒకసారి వ్యూ పాయింట్ ఒకసారి అండి, ఇక్కడి నుంచి చూస్తే వ్యూ పాయింట్ ఎలా ఉందనో. కింద బోట్ రైడింగ్ కూడా చేయొచ్చు. అక్కడ చూడండి బైకర్స్ ఎంతమంది ఉన్నారో, అంతా బైకర్స్. మనకు కావాలా చేయొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మాత్రం సూపర్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చే వాటరు ఒక కలర్లో ఉంటే అటు నుంచి వచ్చే వాటరు ఇంకో కలర్లో ఉంటాయి, కానీ ఆ రెండు కలవు అలాగ ఉంటాయి అన్నమాట. వెంకీగాడు సాధించాడు, ఎలా అయితే జెండాను తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేసు ఓల్డ్ కాస్టల్. ఇది లదాఖ్లోను హైయెస్ట్ అన్నమాట. ఇక్కడి నుంచి మొత్తం సిటీ మొత్తం వ్యూ ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది. మొత్తం సిటీ కూడా ఒక ఫ్రేమ్లోకి అయితే ఇలా అయితే కనిపిస్తుంది అన్నమాట. ఫైనల్గా అయితే మన బండికి అయితే జెండా కట్టేశాడు వెంకీ. పొద్దున్న నుంచి నాన్ స్టాప్గా తోలుతున్నాం బండి. ఇంకా సివ్వర్కి ఎక్కడో చూసారు కదా, ఆ సివ్వర్ దాకా ఎక్కాలి. పైన ఎక్కడో ఉంది, ఆ రౌండింగ్ అలా తిరిగి అది ఆ పైన ఉంది చూడండి వైట్గాను, అక్కడికి ఎక్కాలి. పొద్దున్న నుంచి అలా ఎన్ని కొండలు ఎక్కి దిగుతున్నాము అనుకుంటారేమో. ఒకవేళ లే లదాఖ్ అంతా సాఫీ రోడ్డు అనుకుంటారేమో, కాదు. ఇంచుమించు మీరు ఒక కొన్ని కొండలు దాటాలి, ఇంచుమించు అదే దాటుతూనే ఉండాలి. ఐఆర్సీసీ బళ్ళు అయితే పర్లేదు, త్వరగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇలాంటి తక్కువ సీసీ బళ్ళు మీద కష్టం. మీరు 5 రోజులు అనుకునేది 10 రోజులు అవుతుంది, 10 రోజులు అనుకునేది 20 రోజులు అవుతుంది అన్నమాట. అలా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, కింద కనబడుతుంది కదా, కింద నుంచి ఇలా పైకి వచ్చాం, ఆ కొండ ఎక్కుతాం. ఆ కొండ నుంచి ఇప్పుడు ఈ కొండ ఎక్కుతాం. ఇలా చూస్తే చాలా చిన్న రోడ్ ఇది. ఇంకా రైట్ సైడ్లో సేఫ్టీ కూడా ఏం లేదు. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా అటు కింద అంత లోతులో పడిపోతుంది. లదాఖ్ నుంచి ప్యాంగాంగ్ లేక్ వస్తున్నప్పుడు దారి అయితే ఇలా ఉంటుందండి. ఎవరో కూడా తక్కువ సీసీ బండి వేసుకొచ్చినప్పుడు మాత్రం లగేజ్ మాత్రం ఎక్కువ తీసుకురావద్దు. ఇదే కాదు, దీనికంటే కూడా అవతల 2 కొండలు ఎక్కి వచ్చాము. ఆ 2 కొండల తర్వాత మళ్ళీ ఇదో కొండ. సో దాంతోపాటుగా వర్షం కూడా పడుతుంది. ఆ ఎదురు చూశారు కదా, అది మంచు కొండ, అంతవరకే ఉంది. సీజన్ కాదు కాబట్టి మంచు అయితే ఎక్కువగా లేదు. ఎవరన్నా తక్కువ సీసీ వేసుకొచ్చిన వాళ్ళు లగేజ్ మాత్రం తక్కువ తెచ్చుకోండి. ఇప్పుడు ఇంకా ఎంత ఉందో, ఏ కొండలు ఎక్కాలో తెలీదు. బట్ బండి మాత్రం ఫస్ట్ గేర్లోనే వెళ్తుంది. ఓ పక్క ఎండ కాస్తున్నా, ఇంకో పక్క మంచుపు వర్షం. అసలే నాకైతే తల పట్టినట్టు ఉంటుంది అన్నమాట ఇంత హైట్లోకి వచ్చేటప్పటికి. ఆక్సిజన్ అందగా. ప్యాంగాంగ్ లేక్ వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. టైం అయితే అవుతుంది నాన్ స్టాప్ వస్తుంది. అది మాత్రం దేవచ్చంగా ఉంది. కొండపై రాగానే మంచి వర్షం. ఇంకొక 30 కిలోమీటర్లు వెళ్తే సిటీ ఉంటుందంట, అక్కడ స్టేజ్ అవుతుందంట. నాకైతే పొగలు వచ్చేస్తున్నాయి,
చేతులు వండుకొని వచ్చేస్తున్నాయి. ఇంకా ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. వెళ్ళడం ఇంకా 30 కిలోమీటర్లు. అక్కడ సిటీలో కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి రిమోట్ తీసుకోవాలి. మచా నెవర్ గివ్ అప్. నిన్న నైట్ అక్కడ స్టే చేసాము. అయితే అసలు మాకు వీడియో తీయడానికి కూడా అసలు ఓపిక లేదన్నమాట. నాన్ స్టాప్గా బండి కొట్టడం వల్ల ఇద్దరం కూడా బాగా టైర్డ్ అయితే అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ లేచి మేము ప్యాంగాంగ్ లేక్ అయితే బయలుదేరిపోతున్నాము. ప్యాంగాంగ్ రావడానికి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి మనం ఇలా స్ట్రైట్ అయితే వెళ్ళాలి ఒక 2 కిలోమీటర్ల దాకాను. వెళ్ళిన తర్వాత అక్కడైతే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. మనం సక్సెస్ఫుల్గా ప్యాంగాంగ్ లేక్ అయితే వచ్చేసాము. లదాఖ్లో ఉన్న ప్యాంగాంగ్ లేక్ అయితే వచ్చేసాము. ఇది బుద్ధుడి విగ్రహం. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదే ప్యాంగాంగ్ లేక్. దీనికి రావడానికి ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు జరిగి వచ్చిన ఫైనల్గా చూస్తే చాలా హ్యాపీగా ఉంది. అక్కడ చూస్తే కనుక మంచు కొండలు. సో పైన మొత్తం స్టేయింగ్కి రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. రా మచ్చా, ఏంటి ఫీలింగ్ ఏంటి? అది ఫైనల్గా మేము అనుకున్నది రీచ్ అయ్యాము. చాలా హ్యాపీగా అయితే ఉంది. చాలా కష్టాలు ఎలా అంటే అసలు మన బండి కూడా చిన్న బండి కాబట్టి, సీసీ బండి కాబట్టి అసలు అది మాటల్లో చెప్పలేము. సో ఇదండి ఫైనల్గాను మేమైతే ప్యాంగాంగ్ లే దగ్గర అయితే వచ్చేసాం మొత్తానికి. అది ప్యాంగాంగ్ లే, దిల్ ఖుష్ హో గయా. ఇక్కడ 3 Idiotsలోనూ ఉండడం చూసారా, అలా అయితే స్కూటర్లు అయితే పెట్టారు. ఇలియానా స్కూటర్లో బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి బాగున్నారా అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే మొత్తానికి లడాఖ్కి వస్తాం. లడాఖ్ నుంచి ప్యాంగాంగ్ అనేది ఒక ఏరియాకి వచ్చాం. చాలా చాలా హ్యాపీ. మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. చాలా ఎంజాయ్గా హ్యాపీ చేసుకుంటూ మొత్తానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మామూలుగా అయితే లేదు, పెద్ద హ్యాపీగా ఉంది. ఈ ప్లేస్ అయితే చాలా కూల్గా అంతా ఉంది. చూస్తే ఎన్ని మంచు కొండలు, ఇంకా ఎన్ని మంచు కొండలు అక్కడ ఎన్ని. ఇక్కడైతే వాటర్ ఉంది. ఇదంతా స్కై బ్లూ కలర్లో ఉంది మొత్తం అంతాని. చాలా అంటే చాలా క్లియర్గా కనబడుతుంది. చాలామంది వచ్చి చూస్తుంటే ఇదంతా రిసార్ట్లో కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మా ఊరిని అడిగి కనుక్కుందాం ఆడి రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి. ఆడైతే మామూలుగా హ్యాపీ లేదు, పెద్ద హ్యాపీగా కొట్టేసుకుంటున్నాడు ఇంకా. ఎందుకంటే ఇది లైఫ్లో పెద్ద డ్రీమ్, ఇది ఇక్కడికి రావాలనుకున్నది. మొత్తానికి అయితే మేము వచ్చేసాం. బీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ కూడా. అరే మా ఏంటి మరి, ఎలా ఉన్నావు ఏంటి? హ్యాపీరా. అసలు ఇది నాకు డ్రీమ్. అలా ఎప్పటి నుంచి కలగన్నా దీన్ని నేను రావాలని. అసలు యాక్చువల్గా నేనైతే ఒక 7 years 8 years బ్యాక్ నేను యూట్యూబ్లో చూసాను రా. ఓకే, అప్పుడు ఈ రోడ్స్ కూడా ఇలా లేవు, చాలా ఘాట్ రోడ్స్, ఇలాంటి రోడ్స్ అన్నమాట లేదు. అయితే అప్పుడు నేను అనుకున్నాను రావాలి, ఇలాంటి ప్లేస్లకి రావాలి. అప్పుడు స్నోలో చూసాను అనమాట. బాగా స్నోలో చూసేటప్పటికి నా మనసు అంతా ఇంక ఇక్కడే ఉండిపోయింది. ఆ వీడియోలో ఎంత మాటలు వీడియోలు చూడడమే. అయితే ఇంకా ఎప్పటికైనా రావాలనుకున్నాను. ఒక 2 years బ్యాక్
నేను బండి కొనుక్కుందామంటే మనీ లేదు. ఓకే. అయితే ఇంకా మన భైరవ్ని అయితే ఫైనాన్స్లో తీసుకున్నాను, సేమ్ ఇక్కడికి రావడం గురించే. సో మళ్ళీ ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉండి మళ్ళీ నేను ఖత్తర్కి వెళ్ళిపోవడం, మళ్ళీ అలా జరగడం. ఇంక వచ్చిన తర్వాత ఇంకా డ్రీమ్ ఇంక ఎలాగైనా సరే ఫుల్ఫిల్ చేయాలి. మన ఇంటి దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ ఎలాగైనా ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి, పోవు, మనం పోయేదాకా అవి పోవు. సో ఇంకా నాకు అనిపించింది కంపల్సరీ మనం వెళ్ళిపోవాలి అనుకున్నాను. నాకు తోడుగా ఆ వెంకీగాడు కూడా వచ్చాడు. చాలా హ్యాపీ నిజంగాను. వాడు ఉండడం వల్ల నేను ఇంత ఈజీగా ఇక్కడికి వచ్చి ఈరోజు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే చూస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. థ్యాంక్స్ రా వెంకీ. అది ఫ్రెండ్స్ ఎలా అయితే మేము చేరుకున్నాం, మొత్తానికి చాలా హ్యాపీ మేమిద్దరం కూడా అనుకున్న డెస్టినేషన్కి అయితే వచ్చాం. సరే మీరు కూడా రండి, విజిట్ చెయ్యండి, చూడండి కూడాను. ఇంకేంట్రా ఫుల్ హ్యాపీ, ఖుషి, ఢిల్లీ ఖుషి మామూలుగా లేదు వచ్చినాను. అసలు అనుకోలేదు. మా వాడు వేసిన ప్లాన్ ఫస్ట్, దాని తర్వాత నాకు రావాలనిపించింది. అవును. ఇంక నేను డేర్ చేసి మొత్తానికి ఏదోలాగా ఇద్దరిది పార్ట్నర్షిప్ మా ఇద్దరు కరెక్ట్గా ఉంది. మాది ఇక్కడ నుంచే కాదు, మాకు ఫారెన్ లో కార్ డ్రైవ్ చేస్తున్నప్పటి పబ్జీ ఆడుతున్నప్పటి నుంచి మేము పబ్జీలో స్టార్ట్ అయ్యాం కదరా ఫ్రెండ్స్. 2018 నుంచి పబ్జీ ఆడుతున్నాం. అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ అలాగే ఉంది. ఇలా లాంగ్ ట్రిప్ వేస్తామని ఎవరు అనుకోలేదు. చెప్పినప్పుడు కూడా చాలా మంది అసలు ఎవరు నమ్మలేదు కూడా. ఏం వెళ్తారులేరా మీరు అంత దూరం, ఇంటి దగ్గర ఉన్న కొన్ని ప్లేస్లకి వెళ్తాం అనుకుంటాం కానీ వెళ్ళాం కదా, అలాగే అనుకున్నారు కానీ చెప్పి నేను ఒక మాట అంతే గురించి మాట్లాడుకోవాలి. ఒకదాని తర్వాత ఒకదాని పని మొదలెట్టాం, అన్ని కొనేసుకొని ఉంచుకున్నాం. ఇంకా ట్రైన్ టికెట్ అని బుక్ చేసుకోవడం, ఇంకా వేసుకోవడం, వెళ్ళిపోవడం, ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా చెన్నై నుంచి కన్యాకుమారి మేము చూసేసాం, లదాఖ్ కన్యాకుమారి చూసేసాం, కాశ్మీర్ చూసేసాం, లదాఖ్ చూసేసాం, ప్యాంగాంగ్ లేక్ కూడా చూసేసాం, పంజాబ్ చూసాం, హర్యానా చూసాం, ఢిల్లీ చూసాం. మన భైరవ్ మొత్తం తిప్పుకొచ్చాడు అన్నీ కూడా. ఆ స్టేట్లో బళ్ళు ఉంటే మన మాత్రం స్పెషల్గా అనేది అనమాట ఏపీ అని ఉండేది. మ్యాక్సిమం ఎక్కువ శాతం ఈడే బండి తోలేడు, 80% మొత్తం బండి ఈడికి ఇచ్చేసాను. ఎందుకంటే బాగా హ్యాండిల్ చేస్తాడు బండి. అందులోకి నేను కూడా వీడియోలు అయితే తీసుకుంటా కూడా బాగుంటుంది. సో ఇంకా అలాగా జరిగిందనమాట. అది ఫ్రెండ్స్, ఎవరైనా కరెక్ట్ పార్ట్నర్ ఉంటే చూసుకొని వచ్చేయండి. చూసుకోక్కర్లేదు, అవసరం లేదు. మాకు క్యాంపింగ్, మేము తినడం, వండుకోవడం అదంతా హైలైట్. ఆ గ్యాస్ అన్ని స్టవ్ మాకంతా కానీ హెల్ప్ఫుల్. అదే కానీ అడ్జస్ట్ అవ్వాలి, మనం ఎక్కడ వేసుకున్నా సరే అడ్జస్ట్ అవ్వాలి. అది ఎలాగంటే కింద వేసుకున్నామా అని కాదు, కింద వేసుకున్నా సరే ప్రశాంతంగా పడుకునేలా చూసుకోవాలి తప్ప. కానీ అరే మనం ఇంటి దగ్గర బెడ్ మీద పడుకున్నాం, ఎక్కడేంట్రా కింద ఏంటి అనుకుంటే లగేజ్ అంతా లోపల ఎట్టుకొని ఇటొకటి అటొకటి ఎట్టుకొని మీ ఇద్దరం ఇలా పడుకొని అలా హ్యాపీగా నిద్రపోయాం. మాకైతే ఏం లేదు, దేవుడి దయ వల్ల అంతా హ్యాపీ. బంకులు అందరూ హెల్ప్ చేశారు, చాలా మంది హెల్ప్ చేశారు, బ్రదర్స్ అందరూ బాగా హెల్ప్ చేశారు. చూపెట్టాం కదా మీకు, ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాం మేము. వచ్చిన వాళ్ళందరూ బాగానే రిసీవ్ చేసుకొని దాని టాయిలెట్స్ కానీ అన్నీ మాకు యూజ్ఫుల్గా అయినాయి. వండుకోవడానికి కూడా మాకు సహకరించారు. హైలైట్ మాకైతే. అవును, మన బండిని చూసేటప్పుడు కూడా ఇంకా వాళ్ళకి ఆ నెంబర్ ఏపీ నుంచి వచ్చామని అనేటప్పటికీ అయినా అంత లాంగ్ నుంచి వచ్చారా మీరు అని వాళ్ళు రెస్పెక్ట్ కూడా ఇవ్వడం స్టార్ట్ అయింది. నిన్న పొద్దున్నే చూసారు బండి, ఏపీ నుంచి ఎలా వచ్చారు బ్రో, మీరు ఈ బండి వేసుకుని వచ్చాడు ఏంటి బ్రో, మేము వేసుకుని వస్తున్నాం. అవును, వాళ్ళు షాక్ అయ్యారు, పాడేమో అంటారు, షాక్ అయ్యారు వాళ్ళు. చాలా బ్యూటిఫుల్ ఉంది, అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి కిందకి వెళ్ళి అయితే నేను కాల్ కడుక్కుని వచ్చేస్తాను, మళ్ళీ ఇలాంటి దిక్కుకు వస్తాం. మర్చిపోద్దు, రండి, బాగుంటుంది. దీన్ని చూడండి, చాలా అంటే చాలా బాగుంది చెప్తున్నాను కదా. తక్కువ బడ్జెట్ లోనే చూసుకుని రండి, పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది కూడా, టెన్షన్స్ కూడా ఉండవు. అవి ఎప్పుడు ఉండే కానీ రండి చూడండి. దాని తర్వాత మీరే అంటారు వీడియో చూసి. అది మేము యూట్యూబ్లో చూసాం కానీ అలా ఎలా కానీ చాలా కష్టం అనుకున్నాం, కానీ ఏదోలా దేవుడి దయ వల్ల మొత్తానికి వచ్చేసాం. నిజంగా ఓం నమ శివుడి వల్ల మొత్తం మాకు ఏ ఇబ్బంది లేకుండా వచ్చేసాం మేమైతే. అంతే, రోడ్స్ కూడా చాలా బాగున్నాయండి, అసలు ఎక్కడ కూడా మీకు ఇది లేదు, చాలా బాగుంది. అలా వెన్నలాగా ఉందన్నమాట. ఎక్కడో ఒక కొండ దగ్గర అయితే ఘాట్ రూట్ ఉంటుంది, అది మాత్రం ఇబ్బంది పడ్డాము. 2 hours జర్నీ చేసాము అది. సో కనమాదంతా కూడా అలా చాలా బ్యూటిఫుల్ ఉంది రోడ్స్. ఇంకా మనాలి అవన్నీ వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఫ్రెండ్స్ అదంతా ఇప్పుడు వరదలు వచ్చి పడిపోతున్నాయి, దానివల్ల బ్యాక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకని లేకపోతే అది కూడా రౌండ్ ట్రిప్ వేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా మనాలి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ఆర్మీ వాళ్ళు అయితే క్లోజ్ చేస్తారు, అది రోజే అయిపోయింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి బ్యాక్ టు వెళ్ళిపోతున్నారు అనమాట, లదాఖ్కి వెళ్ళిపోతున్నారు.
సో ఇది సో ఎక్కడైతే వ్లాగ్ అయితే ఇదండి. మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరేది ఉంటుంది. చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి. ఇదంతా మరి ఐస్ వర్క్ ఇంకా మామూలుగా ఉండదు. వాటర్ ఫుల్ కూల్. ఇంకా ఉప్పుకున్నాయా ఏ అంటావు? సాల్ట్ ఎక్కువగా ఉన్నాయి. మరి అంత కాదనుకో, సాల్ట్ ఉంది వాటర్. భైరవా థ్యాంక్స్ రా, లవ్ యూ రా నాన్న. నీ వల్ల ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే చూసాంరా. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మేమైతే లడాక్ వచ్చేసాం. ఫుల్ హ్యాపీ మమ్మీ. మా బుజ్జి మమ్మీ చాలా చాలా హ్యాపీ. సపోర్ట్ చేసినందుకు నాకు బాగా. థ్యాంక్ యూ గాడ్, లవ్ యూ అమ్మా నాన్న, లవ్ యూ. లేహ్ లదాఖ్ నుంచి ప్యాంగోంగ్ లేక్ వెళ్ళాలంటే కనుక చూడండి ఎంత పెద్ద కొండలు ఎక్కాలంటే. అక్కడ లాస్ట్లో మీకు కనిపిస్తుంది చూసారా, చిన్నగా కనిపిస్తాయి ట్రాలీలు, అవి చూడండి వస్తుంది. అంత హైట్, దానికంటే కూడా హైట్ ఉన్నాయి. సో ఇలాంటి కొండలు అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో నేను చూసిన యూట్యూబర్లు ఎవరు కూడా ఇలా కొండలు ఎక్కాలని ఎవరు చెప్పలేదు. రోడ్లు బాగుంటాయి అనుకున్నారు, కానీ నేనేమనుకున్నానంటే నిదానమైన రోడ్లు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చింది తెలిసిన తర్వాత ఎంత హైట్ అయితే ఎక్కాలన్నమాట. బండి అయితే అసలు ఆక్సిజన్ అయితే అవుతలేదు. ఫస్ట్ గేర్లోనే వెళ్ళాలి అంతే, ఫస్ట్ గేర్లోనే వెళ్ళాలి, ఇంక అంతకుమించి వెళ్ళడానికి కూడా లేదు. బండి మధ్య దారిలో, బండి కాదు స్టాండ్ అన్నమాట, మనం కట్టించిన స్టాండ్ ఇరిగిపోయింది. ఇరిగిపోయి మొత్తం హెడ్లైట్లు అన్నీ మొత్తం పోనీ. ఇంకా సో ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ వదిలేసింది అనమాట. ఆల్రెడీ నిన్న టాకా పెట్టించాం, అయినా సెట్ అవ్వాల. సామాను మేము ఇంకా శ్రీనగర్కి 300 కిలోమీటర్లు ఉంది. శ్రీనగర్ వెళ్ళిపోతే చాలు ఇంకా. అడ్వెంచర్. ఒక అతనైతే మాకు హెల్ప్ చేస్తున్నారు, ఈసారి అయితే హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. మా బండి ఇంకా అక్కడే ఉండిపోయింది. సో అలా ఆల్రెడీ ఈ కార్లోనే ఫుల్ ఉంది, అయినా ఈసారి వచ్చి ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు. 2 బ్యాగులు ఎట్టుకుని వెంకీగడ అయితే ఆ కార్లో అయితే వెళ్ళిపోయాడు. ఇంకో బ్యాగ్ టెంట్ కూడా నేను వెనకాల కట్టుకున్నాను, అంటే సీట్ మీద. ఇప్పుడు ఈ బండి వేసుకుని నేనైతే వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్ల దూరంలో అయితే దింపుతానన్నారు. ఎక్కువలో అయితే ఉంటుంది, దాని కింద అయితే దింపుతానంటున్నారు. సో కొంచెం లెట్స్ గో, ఇవే అడ్వెంచర్లు అంటే. సో లదాఖ్ వచ్చే వాళ్ళు మాత్రం లగేజ్ మాత్రం బాగా తగ్గించి తెచ్చుకోండి, బెస్ట్ ఆప్షన్ అదే. బాగా తగ్గించేసుకోండి, 2 జతలతో అయినా వచ్చండి. ఇలా ఉంటాయి కొండలు, ఎక్కి దిగడాలు. కొన్ని కొండలు బూడిద కలర్లో ఉంటే అక్కడక్కడ మాత్రం ఒక గోల్డ్ కలర్లో అయితే ఉన్నాయి. ఈ కొండలు చాలా బాగున్నాయి చూడడానికి. ఈ కెమెరాలో అయితే ఇలా కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చూస్తే కనుక గోల్డ్ కలర్లో అయితే ఉన్నాయి. ప్యాంగాంగ్ లేక్ చూసుకుని ఇంకా మా డెస్టినేషన్ అయితే మేము చూసేసుకుని మేము తిరిగి ఇంటికి ప్రయాణం అయితే మొదలెట్టాము. ఇదండి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.